వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లూప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సిలో మరి లూప్స్ ఏమేమి ఉంటాయి, సో దానికి సంబంధించి వీడియో చూద్దాం ఇప్పుడు. సో లూప్స్ అంటే ఏం లేదు, ఒక టాస్క్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే దాన్ని లూప్ అంటాం. ఓకే, సింపుల్గానే అదే ఫస్ట్ అయితే చదివేద్దాం, తర్వాత నేను ఎగ్జాంపుల్ కూడా చెప్దాం. ఎనీ రిపీటెడ్ టాస్క్ మోర్ దెన్ వన్ టైమ్ ఈజ్ కాల్డ్ లూప్. సో రిపీటెడ్గా టాస్క్ చేస్తే దాన్ని మనం ఏదైనా రిపీట్ అయిందనుకో టాస్క్, దాన్ని లూప్ అంటున్నాం. సో ఇప్పుడు సపోజ్ నేనున్నాను ఇక్కడ, ఓకే, సో ఇది హౌస్, ఇది సంథింగ్ సూపర్ మార్కెట్ ఆర్ సంథింగ్ షాప్ అనుకోండి. ఓకే, సో ఇలా ఇలా ఉందనుకుందాం, ఏదో సంథింగ్ ఇల్లు అనుకోండి, అది ఏదో ఒక షాప్ అనుకోండి. ఓకే, సో ఈ విధంగా షాపు సంథింగ్ సూపర్ మార్కెట్ ఆ సంథింగ్ ఏదో ఒకటి. సో నేనేం చేస్తున్నాను, నాకు మా మదర్ గారు ఫస్ట్ ఒకటి చెప్పింది సంథింగ్ ఏంటి, ఫస్ట్ ఏం తీసుకురమ్మంది, సంథింగ్ పప్పు తీసుకురమ్మంది. నన్ను పప్పు తీసుకురామంటే నేను వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. తర్వాత వచ్చిన తర్వాత మా అమ్మ ఇంకోటి చెప్పింది ఏంటి, బియ్యం అయిపోయాయి మళ్ళీ తీసుకురావండి. తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ వచ్చా. ఓకే, సూపర్ మార్కెట్ మళ్ళీ పోయా, లేకపోతే కిరాణా షాప్కి వెళ్ళా అనుకోండి. సో కిరాణా షాప్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చా. మళ్ళీ ఏం చెప్పాను, అరే పాలు అయిపోయారా, పాలు అయిపోయాయి ఇంటి దగ్గరలో, మళ్ళీ పాల కోసం పొమ్మంది అమ్మ. సో నేను మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ షాప్ కురికాను, మళ్ళీ వచ్చాను తీసుకొని. మళ్ళీ అమ్మ ఏం చెప్పింది, ఓకే పాలు వచ్చినాయి, పాలు చాయ్ చేసుకోవచ్చు, మరి బిస్కెట్ ప్యాకెట్ లేదు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకురా అన్నది. మళ్ళీ నేనేం చేశాను, నాకు మ్యారీగోల్డ్ ఇష్టం కాబట్టి నేను మ్యారీగోల్డ్ లేకపోతే పార్లేజీ కోసం వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చేసాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క ఏమంటుంది, నాకు అదొద్దు, నేను బిస్కెట్ తినా, నాకు టోస్ట్ కావాలి. సో టోస్ట్ కావాలంటే నేనేం చేశాను, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాను. సో మీరు ఒకటి గమనించండి, సో నేను ఏం చేస్తున్నాను, రిపీటెడ్గా షాప్కి వెళ్తున్నాను, రిపీటెడ్గా షాప్కి వెళ్తున్నాను వస్తున్నాను, షాప్కి వెళ్తున్నాను వస్తున్నాను. అదే నువ్వు ఆగి కొద్దిసేపు, ఇదే లూప్ అవుతుందా లేదా, నేను వెళ్తున్నాను వస్తున్నాను, వెళ్తున్నాను వస్తున్నాను, వెళ్తున్నాను వస్తున్నాను, వెళ్తున్నాను వస్తున్నాను, వెళ్తున్నాను వస్తున్నాను, వెళ్తున్నాను వస్తున్నాను. అదే మా అమ్మగారి దగ్గర ఒక లిస్టు చేసుకొని అమ్మ ఏమేం కావాలి రాసుకొని పోతే అయిపోతుందిగా. లిస్టు నంబరింగ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇట్లా నాకు ఇది ఈ ఫస్ట్ నెంబర్కి ఇది, సెకండ్ ఫస్ట్ ఇవి తీసుకో అవి తీసుకో. పోయి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు, అంకుల్ కిరణ్ సాబ్ అంకుల్కి నాకు ఈ లిస్టులో ఉన్నాయన్నీ కావాలని చెప్తాం, సింపుల్ అయిపోతుంది. సో ఇన్నిసార్లు నువ్వు తిరిగే అవసరం పడదు కదా, అయ్యో పోతున్నావు వస్తున్నావు. ఓకే, మళ్ళీ ఏమంటాం మనం, అమ్మ మ్యాగీ తినాలనిపిస్తుంది, పోయి తెచ్చుకో అంటుంది మ్యాగీ, నేను మళ్ళీ మ్యాగీ కోసం పోవాలి రావాలి. సో నేను ఇన్నిసార్లు నేను ఏం చేస్తున్నాను, రిపీటెడ్ టాస్క్ అవుతుంది షాప్కి వెళ్ళడం, షాప్ కార్ సూపర్ మార్కెట్కి వెళ్ళడం, నేను రిపీటెడ్గా వెళ్తున్నాను వస్తున్నాను, రిపీటెడ్గా వెళ్తున్నాను వస్తున్నాను. సో ఈ విధంగా రిపీటెడ్గా వెళ్తున్నాను వస్తున్నాను అంటే నాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది అర్థమవుతుందా, టైం పోతుంది, నా కాళ్ళని వస్తే నేను పోయి ఉరుకుతున్నాను వస్తున్నాను. సో టైం వేస్ట్ అవుతుంది, అంతా ఇది అవుతుంది. అదే నేను ఒక పేపర్ తీసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకొని రాస్తే అయిపోతుంది కదా. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్, లిస్ట్ తయారు చేసుకొని ఇవే సరుకులు నాకు ఏమేమి కావాలి, చాయ్ కావాలా, మిల్క్ కావాలా, బిస్కెట్ కావాలా, పప్పు కావాలా, బియ్యం కావాలా, మ్యాగీ కావాలా, ఇవన్నీ నేను ఒకటేసారి ఈ పేపర్లో రాసుకొని పోతే అయిపోతుందిగా, నాకు టైం సేవ్ అవుతుంది, నాకు బాడీకి అసలు అలసిపోను. సో ఇవన్నీ మిగులుతాయి కదా. సో ఇది లూప్ అంటే, చూసారా, నేను ప్రతిసారి షాప్కి వెళ్తున్నాను వస్తున్నాను, ప్రతిసారి షాప్కి వెళ్తున్నాను వస్తున్నాను, ఒక లూప్ లాగా అయిపోయిందా లేదా, వెళ్తున్నాను వస్తున్నాను, ఇది ఒక లూప్. సో రిపీటెడ్గా నేను షాప్కి వెళ్తున్నాను, అదే టాస్క్ జరుగుతుంది, రిపీటెడ్గా ఒక టాస్క్ జరుగుతుంది. ఓకే, రిపీటెడ్గా టాస్క్ జరుగుతుంది కాబట్టి దాన్ని లూప్ అంటున్నాం. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఓకే, సో ఈ విధంగా దీన్ని లూప్ అంటున్నాం. అదేవిధంగా ప్రోగ్రాంలో కూడా ఏదైనా రాసేది ఉన్నప్పుడు, ఓకే, రిపీటెడ్గా జరిగేది ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, సంథింగ్ నువ్వు ఈ లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని, ఈ కొన్ని లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే నీకు ఈ లూప్స్ కాన్సెప్ట్ వల్ల టైం సేవ్ అవుతుంది, కోడ్ చిన్నగా వస్తుంది, లైన్స్ తగ్గుతాయి. ఓకే, లైన్స్ తగ్గుతాయి, ఎందుకు తగ్గుతాయి కూడా తెలుసు, మన ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. కోడ్ రాసే తగ్గుతుంది, లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గుతాయి రాసేవి, టైం సేవ్ అవుతుంది, లైన్స్ ఆఫ్ కోడ్ కూడా తగ్గుతుంది, కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది. ఎక్కువ లైన్స్ ఉందనుకో అర్థం చేసుకోవడానికి అరే ఇంత పెద్ద ఉంది ప్రోగ్రామ్ అనిపిస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో నేను రిపీటెడ్గా ఎక్కువ సార్లు చేసేది ఏమన్నాను, ఎనీ రిపీటెడ్ టాస్క్ మోర్ దెన్ వన్ టైమ్ ఈజ్ కాల్డ్ లూప్ అని. అయితే నాకు ఒక ఫ్రెండ్ లోకేష్ ఉన్నాడు. లోకేష్ ఏం చేశాడు, February 14కి
వ్యాలంటైన్ డే ఉంది. వ్యాలంటైన్ డే ఉంటే అతను ఏం చేయాలనుకున్నాడు, ఐ లవ్ యూని ఈ ఐ లవ్ యూని ఒక 10,000 టైమ్స్ రాద్దాం అనుకున్నాడు. 10,000 టైమ్స్ రాద్దాం అనుకున్నాడు. పిచ్చాడు కదా, ప్రేమ లవ్ పిచ్చి మనోనికి. సో ఐ లవ్ యూ అనే దాన్ని ఒక 10,000 సార్లు రాద్దాం అనుకున్నాడు. సో 10,000 సార్లు రాద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్, సో అప్పుడు ఏం చేయాలి, మీరు కూడా చేస్తారు కదా, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ కోసం ఐ లవ్ యూ ఇలా రాద్దాం అనుకుంటారు కదా. సో ఇన్నిసార్లు ఐ లవ్ యూ రాద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఒక్కొక్క లైన్ ఎన్ని ప్రింట్ఎఫ్లు రాస్తావు, నువ్వు ఇలా ఎన్ని ప్రింట్ఎఫ్లు రాస్తావు. అదే నువ్వు ఈ లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసినావు అనుకో, ఈ లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఈ లూప్స్ యూజ్ చేసుకొని నువ్వు 10,000 టైమ్స్ 100 టైమ్స్ 1000 టైమ్స్ ఐ లవ్ యూలు రాసుకోను. సపోజ్ నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి ఆర్ నీ బాయ్ ఫ్రెండ్కి గొడవైంది, ఐఎమ్ సారీ అని మీరు వాట్సాప్లో పెడతారు. ఇట్లా ఎన్ని 100 సార్లు పెడతారు వాట్సాప్లో, ఐఎమ్ సారీ ఈ ఒకసారి ఐఎమ్ సారీ ఇట్లా లైన్గా పెడతారు. అదేదో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసినావు అనుకో, ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఐఎమ్ సారీ అని ఇన్నిసార్లు రాసుకోవచ్చు. 1000 టైం రాస్తావా, 1000 టైం రాయి. ఓకే, 100 టైమ్స్ రాస్తావా, 100 టైమ్స్ రాయి. సో ఎగ్జిక్యూట్ నువ్వు రాస్తూనే పోయి. కానీ ఈ లూప్స్ యూజ్ చేయడం వల్ల ఈ విధంగా నువ్వు ఒక రిపీటెడ్ టాస్క్ ఇది. ఐఎమ్ సారీ అని నువ్వు 100 సార్లు రాసే అవసరం లేదు. ఈ లూప్స్ యూజ్ చేసుకొని ఆ లూప్స్ యూజ్ చేసుకొని అదే 100 సార్లు రాసేస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు గర్ల్ ఫ్రెండ్కి నువ్వు సారీ చెప్పేది ఉంటే 10,000 టైం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు అన్నిసార్లు రాస్తావా, రాయలేవు కదా. సో ఏం చేయాలి, ఈ లూప్స్ యూజ్ చేసుకొని రాసేయచ్చు. సో ఈ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కాన్సెప్ట్ మీద చేయండి. సో ఇప్పుడు ఈ టాస్క్ ఇలా ఇన్నిసార్లు నువ్వు రాసే చెప్పాను కదా, ఇన్నిసార్లు రాయాలంటే చాలా కష్టం. 10,000 సార్లు 1000 సార్లు నువ్వు ఐ లవ్ యూలు చెప్పాలన్నా ఐఎమ్ సారీలు చెప్పాలన్నా అన్ని లైన్స్ రాసుకుంటూ పోతావా, చాలా కష్టం అవుతుంది. అదే ఈ లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినాం అనుకో, ఆ కండిషన్ ఇచ్చేసి ఇలా రాసేస్తే అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ లూప్ యూజ్ చేసి ఇట్లా రాసేస్తావు. ఫర్ లూప్ యూజ్ చేసి ఇలా సంథింగ్ నేను ఐ ఈక్వల్ టు సంథింగ్ ఇలా కాన్సెప్ట్ ఇలా కండిషను తర్వాత డిక్రిమెంట్ ఇట్లా రాసేసిన తర్వాత నేను ఇచ్చేసినాను ప్రింట్ఎఫ్లో ఐ లవ్ యూ అని. ఎన్నిసార్లు రాయమంటే ఎన్నిసార్లు, 100 సార్లు రాయమంటే 100 సార్లు, 1000 సార్లు రాయమంటే 1000 సార్లు రాసేస్తుంది. ఓకే, సో అది ముందు చూద్దాం ఇప్పుడు అది కూడా. సో ఇప్పుడు నేనేం చెప్తాను, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ గురించి చూద్దాం. ఏంటి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఏంటి, వైల్ లూప్ ఒకటి, డూ వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి. ఈ 3 లూప్స్ గురించి ఒక్కొక్క లూప్ గురించి మంచిగా ఒక ప్రోగ్రామ్ చేద్దాం, దాని కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో ఎంట్రీ లెవెల్ కంట్రోల్ లూప్ ఉంటుంది, ఎగ్జిట్ లెవెల్ కంట్రోల్ లూప్ ఉంటుంది, అసలు ఏంటి మరి. సో అవన్నీ చూద్దాం, ఫర్ లూప్ కూడా చూసేద్దాం. సో ఈ విధంగా 3 లూప్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.